నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. టీవీకే శాసనసభాపక్ష నేతగా విజయ్, రేపు గవర్నర్తో భేటీ, ఎల్లుండి సీఎంగా ప్రమాణం. బెంగాల్, అసోం శాసనసభాపక్ష నేతల ఎన్నికపై బీజేపీ దృష్టి, కేరళ ముఖ్యమంత్రి రేసులో 3 నేతలు. బెంగాల్ సీఎం పదవికి రాజీనామా చేయబోరన్న మమత, బీజేపీ, ఈసీ కలిసి తమ గెలుపును దొంగిలించారని ఆరోపణ. 453 కోట్లతో ఐటీపీ ఏరో ఇండియా ప్లాంట్కు శ్రీకారం, శంషాబాద్లో భూమి పూజ చేసిన మంత్రి శ్రీధర్ బాబు. రైతులను రాష్ట్ర ప్రభుత్వం అరిగోస పెడుతోందన్న బండి సంజయ్, సివిల్ సప్లై కుంభకోణంతోనే ధాన్యం కొనుగోళ్లు ఆలస్యమన్న కేటీఆర్. కేంద్రం కొర్రీలు పెట్టినా ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నామన్న మంత్రులు, రైతుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ. రంగారెడ్డి జిల్లాలో అక్రమ మైనింగ్పై హైడ్రా కొరడా, అనధికారికంగా నిర్వహిస్తున్న స్టోన్ క్రషర్లు ధ్వంసం.